కన్యాకుమారి నీ గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి పేరు వెనక నా పేరు పెడతా మధుబాల నా ఫేవరెట్ నీ ఫేవరెట్ వాళ్ళ ఫేవరెట్ మరి ఈ రోజు నేను సెలెక్ట్ చేసుకోబోతున్న కత్తి లాంటి ముగ్గురు అమ్మాయిలు ఎవరు అంటే 1, 2 and 3. మా గడ్డపాలను నేను ముందే బ్రేక్ లో సెలెక్ట్ చేశా, వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చా. ముగ్గురు వచ్చేయండి రా. ఈ రోజు నేను సెలెక్ట్ చేసుకున్న టాపిక్ వంట. ఈ రోజు నేను సెలెక్ట్ చేసిన టాపిక్ వంట. వంట చేసేది సూపర్ గా మా ఆడవాళ్ళు కాబట్టి మేము అద్భుతంగా మాట్లాడతాం ఈ రోజు. వీళ్ళు వంట చేస్తారు, బయట కర్రీ పాయింట్లు పెరుగుతున్నాయి. ఇక్కడే సగం చల్లబడ్డారు. అరే పోండ్రా, సింహల్లా కూర్చోండ్రా చైర్లా. నేను చిన్నపిల్లలకు ఛాన్స్ ఇస్తున్నాను. ఫస్ట్ డైలాగ్ నువ్వే చెప్పు. ఎవరు వంట చేస్తే మాడిపోయి కంపు కొడుతుందో వాళ్ళే ఆడవాళ్ళు. గరిట పట్టుకున్న ప్రతి మగాడు చేదిరిగిన వంటోడ్లాగా బిహేవ్ చేస్తుంటాడు. కానీ నిజమేంటంటే గరిట మాత్రమే తిప్పుతుంటాడు. పంచ్ లేదు. పంచ్ కావాలి కదా, పంచ్ పంచ్. యాక్షన్. మీరు చేసిన వంటలు తినడం మొదలు పెడితే నరకం బయట హౌస్ఫుల్ బోర్డు పెట్టాల్సిందే. లాస్ట్ గా బోర్డులు పెట్టుకుంటేనే తిరుగుతావు. నెక్స్ట్ రవి నువ్వు ఆగాగు. వంటని పెంటగా మార్చడానికి ఆడోళ్ళకు ఒక్క సెకండ్. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడం కింది పాపం చినబోకుమా. అది దేవుడికి టూచ్. ఇప్పుడు మంచిగా చెప్పు. వంటని పెంటగా మార్చడానికి ఆడోళ్ళకు అర సెకండ్ చాలు. దాన్ని చేయుతనందించు సాయం ఏనాడు చేసింది సంఘం. లాస్ట్ ఛాన్స్, బాగా చెప్తుంది ఇప్పుడు. రెడీ. వంటని పెంటగా మార్చాలంటే దాన్ని ఆడవాళ్ళకు ఒక్క సెకండే, కానీ దాని అవుట్పుట్ మోషన్సే. నెక్స్ట్. మీకు వంట చేసే అబ్బాయి విధవై ఉండొచ్చు, మీతో వంట చేపించుకునే అబ్బాయి వీపీ ఉండొచ్చు. ఒక అమ్మాయి మీతో వంట చేసుకునే అబ్బాయి సబాబ్ అనుకో. క్యా మాలూం ఏం అర్థమైందిరా డైలాగ్? ఏం చెప్పిండ్రా? సేమ్ డైలాగ్ చెప్పు. వంట మీద డైలాగ్ చెప్పండి. ఇప్పుడు ఈమె చంపేస్తుంది చూడు. చూడు రవి, వంటల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మేము వంట చేయడం స్టార్ట్ చేస్తే ఆ వంట ఏంటో తెలుసుకోవడానికి నీకు వాడం పట్టుద్ది. మొత్తం పైథాగరస్ థీరం, A+B హోల్ స్క్వేర్ అన్ని కుక్కరీ షోలు చూసి, వంట పుస్తకాలు చూసి వంట చేయొద్దు. మీరు మొదలు పెట్టే వంటని తినడానికి మేము మొగాళ్ళం కాదు, మగాళ్ళం. ఆపు. మేము వంట వండితే దరిద్రంగా ఉంటదని మగాలు మొగాలు చెప్పడమే తప్ప మాకే తెలీదు. ఏం చెప్పినావమ్మా? సూపర్ చెప్పింది. నెక్స్ట్. చూడు సంజు, మగవాళ్ళందరూ వంట బాగుంది అంటారు, కానీ కర్రీస్ మాత్రం కర్రీ పాయింట్ లోనే కొంటారు. మసాలా దోశ, ఒక పూరి అవన్నీ తీసుకొని రాపు. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడం కింది పాపం. వంట వండించాలనుకో, కానీ వంట చీటింగ్ అంటే అమ్మాయిలు అంటే చీటింగ్. వంట వండించాలనుకో తప్పలేదు, కానీ తినాలి అనుకోకు. లేవునా సింహం లేచింది.
ఎప్పుడు బిర్యానీ ఆడేది భార్య ఇదేలే తరతరాల చరితం భార్య జ్వలించే జీవితాల కథనం. ఎప్పుడు బిర్యానీ ఆడేది భార్య చేతి ఉంటాయినా మగాడు ఆరోగ్యంగా ఉన్నట్టు చరిత్ర లేదు. నీకేం అర్థమైందిరా? నీకెందుకు చెప్తానే విను రవి, మేము వంట చేసేటప్పుడు మాకు 2 డిఫరెంట్ ఫీలింగ్స్ ఉంటాయి. ఒకటి బాధ, రెండవది భయం. లాస్ట్ టైం నా వంట తిని చనిపోయిన వాడు మళ్ళా చేస్తాడేమో అనే బాధ. నెక్స్ట్ టైం మళ్ళా బతికి నా వంట తింటాడేమోనని పోలీస్ కంప్లైంట్ ఇస్తాడేమోనని భయం. All Indians are my brothers and sisters. I pledge to God that I will stay in India current system and నీకు కుళ్ళురా, కుళ్ళుబో చచ్చినోడా. చూడు శ్రీముఖి, చూసినా ఓ మగాడు బెండకాయలు తీసుకెళ్లి కోసి వండాడు ఫ్రై చేయి, బాగుంటది. అది బెండకాయ కూర అని పులుసు అర్థమైంది. పెట్టి ఇంకా బాగుంటది. కానీ అదే ఒక ఆడది బెండకాయ తీసుకెళ్లి బెండకాయ కోసి బెండకాయ కూర చేసింది అనుకో, అది ఏ వంటనో తెలుసుకోవడానికి వారం పట్టుద్ది. ఇప్పుడు నేను చెప్తాను, అద్రిపోతు చూడు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు విహాల వారి విందు నాకే ముందు. నువ్వు సల్లబడ్డవని చెప్పు, మేం గెలిచినాం. మేము ఒక్కసారి కిచెన్ లో గనుక ఎంటర్ అయితే కంపు కామన్. నీ వంటనే కాదు, నీ పంచులు కూడా కంపు కమానే. ఈ రోజు జరిగిన అమ్మాయిల అబ్బాయిలో గెలిచింది మా అమ్మాయిలే. మీకన్నా కొంచెం ఉండాలా, దీనికి దొబ్బింది. మీరు గెలుస్తారు, మీరు అనుకుంటా. పంచ్ పతాక. ఎలాంటి వాటిలో మనం ఆడవాళ్ళని అస్సలు ఓడించలేం. స్టూపిడ్ క్వశ్చన్. అసలు దేంట్లోనే ఓడించలేరు మీరా. అమ్మాయిలు ఏడవడం స్టార్ట్ చేసి ఏదైనా సాధించగలుగుతారు, అందులో మనం పోటీ పడలేం. FB లో వాళ్ళకుండే ఫాలోయింగ్ దాంట్లో వాళ్ళు ఎట్లాంటి ఫోటో పెట్టని, ఓ లైకులు. ఆ దరిద్రం ఏంటంటే లైకులు కొట్టేది మనం. అన్న చిచ్చు పెట్టి కాపాలు చెడగొట్టడంలో కూడా వాళ్ళే ఫస్ట్. ఏంటి అక్క? అవును, మీ ఆయన మొన్న దాంతం తిరుగుతున్నాడు. నేనే తిరుగుమానన్నా, నీకెందుకు? నెక్స్ట్. అమ్మాయిలని అందంలో మనం బీట్ చేయలేం భయ్య. సూపర్. నిన్ను కాదే అమ్మాయిల గురించి అన్నారు. నెక్స్ట్. అబ్బాయి ఎంతమంది అమ్మాయిలతో తిరిగినా ఎంత కొట్టినా అమ్మాయి అంటే ఇవాళ కాకపోతే రేపు మా ఆయన సుధరాయిస్తాడు అని ఓపిక పడుతుంది. అదే అబ్బాయి అరే మీ ఆమె ఆయనతో తిరిగిందిరా అంటే నెక్స్ట్ డేనే డివోర్స్. ఇగో 4 పాటలు పెట్టు, సూపర్ మ్యూజికల్ సినిమా అవుతుంది. అందంగా లేకపోయినా మేకప్ వేసుకుని అబ్బాయిలు ముగ్గులో దించడంలో వాళ్ళకి వాళ్ళే సాటి. జీవిత సత్యం అది. ఏమైనా అయిందా? ముగ్గులో దిగావా నువ్వు? ఒకసారి ఏం చేసిరు దాని తర్వాత? మేకప్ లేకుండా చూసా ఒక రోజు. మేము జస్ట్ నటిస్తాం భయ్య, వాళ్ళు జీవిస్తారు. నా పేరు వెంకట్. పాటవాడు వెంకట్. ఏ గోంగూర తోటకాడ కాపు కాసా, అంతలోను పెరిగిపోయే బుద్ధుల ఆట, ఓరి అమ్మడో గుమ్మడో అంతలాగా అరిచిపోతు ఎట్లా. చెప్పు వెంకట్. అమ్మాయిలు ఆ విషయంలో ఏ విషయమో చెప్పు నువ్వు. కొట్లాటలో నెక్స్ట్. పక్క వాళ్ళ మీద చాడీలు చెప్పడంలో వాళ్ళకి సాటి ఎవరు లేరు భయ్య. ఫర్ ఎగ్జాంపుల్ నీ మీద ఒక్క ఆడది చాడీ చెప్పింది, ఏదైనా చెప్పు. కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక బస్ స్టాప్ లో ఒక అమ్మాయి ఏం చాడీ చెప్పింది? వీడు ఆ టైపా. నెక్స్ట్. అలగడంలో తర్వాతనే కదా
ఎందుకు అడుగుతారు మరి? అడిగినప్పుడు ఇప్పియను. అన్ని అంటే మీరు అడగగానే మేము ఇప్పిస్తుండాలా? అవును రవి శారీ కావాలి. నేను అడిగిన పో. నెక్స్ట్ ఆడవాళ్ళ గంటలు గంటలు ముచ్చట్లు పెట్టడంలో మగవాళ్ళు కాదని అసలు ఇట్రా ముచ్చట్లు పెట్టుకొని ఎన్ని రోజులైందో ఇక్కడ రా ఒక్కసారి రా. అసలు ఏంటి సంగతులు? ఇంట్లో అందరు బానే ఉన్నారా? అందరూ బాగానే ఉన్నారు, వాళ్ళకి ఏం కాలే. పటాస్ చూస్తున్నావు నువ్వు? రవి గారు ఏంటి అందరు ఆడోళ్ళ మీద పడుతున్నాడు, గీత ఏం బట్టి ఊకే పడుతున్నాడు, సిగ్గు లేకుండా కదనే. రవి అలాంటి వాడు ఏం కాదు, గుడ్ బై అనుకుంటున్నా నేను. నీకు తెలియదు గీతను గోకుతున్నాడు, శ్రీంకిని గోకుతున్నాడు, అంజలిని గోకుతున్నాడు, సౌమ్యని అందరు గోకుడే. గోకి గోకి పక్కగా అవునే గోక్తే రక్తం రావాలి కానీ పక్కగా ఎట్లా అవుతారా? అందుకే షర్ట్ వేసుకొని కవర్ చేస్తాను. ఏమన్నా పీకుడు ముచ్చట్లా ఇవి? మరి ప్రోగ్రామ్ లో శీను ఉంటాడు కదా, ఎంత స్మార్ట్ గా ఉంటాడు కదనే. శ్రీను కన్నా రవి బాగుంటాడు. హ్యారీ పుత్తర్. ఐఎమ్ దినేష్ పొట్టి పొట్టి బట్టడయంలో వాళ్ళని ఎవరు గెలవలేరు. యువర్ నేమ్ ఇస్ దినేష్ పొట్టి బట్టలు. పొట్టి బట్టలు వేసుకోవడంలో వాళ్ళ తర్వాతనే మనవా? అదేనా? ఎందుకు ఆడుస్తావు ఊకే? నెక్స్ట్ జుట్ల పెయిన్లు పెంచడంలో అలకన. అబ్బా ఎంత మొండిది వచ్చింది. పంచ్ పటాకాలో ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ ఇచ్చింది ఈ రోజు రాకేష్. అలాగే అమ్మాయిలు ఈ రోజు నైజత్ తీసిర్రు. అయినా గానీ ముగ్గురికి 500 చొప్పున 1500 టు గర్ల్స్. అజావ్ ఎప్పటికైనా మీ అబ్బాయిల్ని గెలిపించడానికి మేము ఓడిపోయామని మళ్ళీ నిరూపిస్తూ అబ్బాయిలకి ఇచ్చేస్తున్నాం 3000 రూపీస్. ఇప్పుడు ఎవరైతే ఆన్సర్స్ చెప్పలేదో వాళ్ళకి జింతా జింతా తా. ఈ నుంచి అందమైన వాక్ తో ముందుకు వస్తారు. అందంగా ఉండాలి వాక్, లేకపోతే నేను ఆపి మళ్ళీ చేపిస్తాను. వీడికి వచ్చిన తర్వాత లెఫ్ట్ టర్న్ తిరిగి ఈ చేతితో ఆపుతారు, ఈ చేతితో నూపుతారు. టిడిన్ టిన్ టిడిన్ టిడిన్ టిన్ టిడిన్ టిడిన్ టిన్ టిడిన్ తిరగాలి. ఈ చేతితో ఆపాలి. టిడిన్ టిన్ టిడిన్ టిడిన్ టిన్ టిడిన్ అయిపోయిన తర్వాత అని చెప్పి వెళ్ళి నడక ఎందుకే తొందర ముద్దుల గుమ్మ ఇందరి ముందర రేపకే గుండెలో దడదడ. ఏమైంది పెద్దక్కకి? అమ్మా ఏం చేసినావు? కొట్టే కొట్టరా జై
డైలాగ్ చెప్పినప్పుడు అంత మంచి డాన్స్ చేసినావు. ఇగో ఏం లేదమ్మా, నేను నేర్పిస్తా. ఇగో దీంతో ఆపు. ఇది ఇట్ట, అది వేరేది. రెడీ 1 2 3 గో. అబ్బాయిలకి ఏంటి పనిష్మెంట్? సెన్షియస్ స్టెప్స్ అంటే అమేజింగ్ బాలీవుడ్ తడకా చూపెడతాయి.
అమ్మని పిలిచెన రామ్ చిలక చూసిర్రా ఇది మా మగాళ్ళ పట మళ్ళీ స్టూడెంట్ స్పెషల్ తో నెక్స్ట్ వీక్ కలుసుకున్నా అంటే